ఫ్రెండ్స్, వడ ఎలా చేయాలో చేసి చూద్దామా. ముందుగా బెనిఫిట్స్ చూడండి. వడ తింటే మనకి ఏమేమి లాభము. సో వడ విత్ దిస్ షెజ్వాన్ సాస్ అండ్ కొబ్బరి పట్టు. సో ముందుగా మినప్పప్పు తీసుకోవాలండి. మినప్పప్పు నేను గ్లాస్లో వేసుకుంటున్నానండి. ఈ గ్లాస్లోకి చేయండి. సో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ తీసుకున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని 7 to 8 అవర్స్ నానబెట్టానండి. లేదా నైట్ నానబెట్టి మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మిక్సీ జార్లో తీసుకోవాలండి మనము. సో మిక్సీ జార్లో తీసుకొని మనం మిక్సీ గ్రైండ్ చేయాలండి. చూస్తున్నారు కదా, మినపప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో దీంట్లోనే ముందుగా నేను ఉప్పు గ్రైండ్ చేయాలి. ఈ విధంగా నేనైతే గ్రైండ్ చేస్తున్నానండి. సో రోట్లో అయితే ఇంకా బాగా వస్తుంది, కానీ నేనైతే మిక్సీలో పట్టాను. సో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అల్లము, పచ్చిమిరపకాయ ఇవి వేసుకొని మనము ఈ పిండిలో ఇవన్నీ వేసుకొని మనం బీటర్ ఉంటుంది కదండి, ఆ బీటర్ తోటి మనం మంచిగా బీట్ చేస్తే ఫ్లఫీగా వస్తాయండి. సో ఇదే అండి చిట్కా. మనకు వడ ఒకసారి గట్టిగా ఎలా ఉంటుంది, కానీ ఈ విధంగా దీంతో గట్టిగా మనం మంచిగా బీట్ చేసుకొని ఫ్లఫీగా ఈ విధంగా ఫ్లఫీగా చేసుకుంటే వడ మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. సో పక్కన కడాయి తీసుకొని ఆయిల్ పోసుకున్నానండి, వేడి చేసుకోండి. సో నేనైతే పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం నీళ్ళు పోసి ఈ విధంగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేడి వేడి కాగిన నూనెలో మనం ఈ వడ వేయాలండి. సో ఈ విధంగా వడ వేయాలి. ఒకటి మీ కడాయి ఎంత పెద్దగా అనుకుంటున్నారో దాన్ని బట్టి మనం వడ వేసుకోవాలండి. సో వేడిగా ఉండాలండి, చాలండి. సో కొంచెం అటు ఇటు మనం కలపాలండి. వడని తిప్పాలి. పర్ఫెక్ట్గా బొట్టలో ఎంత బాగుంటుంది టేస్టీగా. ఎందుకంటే మనకు కావాల్సిన దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, అల్లము, ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి. ఈ విధంగా కాల్చుకోవాలి. సో నేనైతే ముందుగా మీకు షెజ్వాన్ సాస్ టేస్ట్గా ఉంటుందండి. షెజ్వాన్ తోటి వడ చాలా సూపర్గా టేస్టీగా. సో ఇప్పుడు సో నేను ఇప్పుడు కొబ్బరి పల్లి పచ్చడి ఎలా చేయాలో కూడా మీకు చేసి చూపిస్తాను. ఇది పర్ఫెక్ట్గా ఉందండి. సో కొన్ని పుట్నాలు, 3 ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, పల్లీలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర
సో చిన్న కడాయి తీసుకొని నేను పల్లీలు వేయించుకున్నానండి. దాంట్లోనే కొంచెం పుట్నాలు కూడా వేసుకోవాలి. దాని తర్వాత మనం గ్రైండర్ జార్లో ఇవన్నీ వేసుకొని పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లము గ్రైండ్ చేసుకోవాలండి. అందులోనే కొంచెం ఉప్పు వేయాలి. సో దాని తర్వాత మనం తాలింపు వేసుకోవాలండి. ఈ విధంగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. సో ఈ విధంగా మనం షెజ్వాన్ సాస్ తోటన్నా పల్లి కొబ్బరి పచ్చడితోటన్నా ఈ వడ తినచ్చండి. ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తిని నాకు కమెంట్ చేయండి. ఇదంతా పడుతుంది, ఇదంతా ఒట్టిదే పడాలి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, సీ యూ.